హాయ్ అండి. ఇది బ్లౌజ్ పీస్లో పైన వైపు ఉన్న బార్డర్ తోటి బ్లౌజ్కి నేను బ్యాక్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను అనమాట. వేరే క్లాత్ ఏం యూస్ చేయకుండా ఈ బ్లౌజ్లో వచ్చిన బార్డర్ తోటి జస్ట్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కి మొత్తము కూడా నేను థ్రెడ్ పైపింగ్ చేశానండి. చాలా బాగా వచ్చింది. బ్లూ కలర్ బ్లౌజ్కి ఈ సేమ్ మనకి గోల్డ్ కలర్ క్లాత్ అయితే సేమ్ ఈ కలర్లో అయితే దొరకదు. సో బ్లౌజ్లో ఉన్న పార్ట్ తోటే మనం ఇలా స్టిచ్ చేసేస్తే లుక్ బాగుంటుంది అనమాట. ఇలాగా రెండు బార్డర్స్ని అంటే ఒక బార్డర్ని హాఫ్కి కట్ చేసి హాఫ్ని ఇలా నిలువున నిలువున అటాచ్ చేసేసి ఇలా క్రాసుల కింద కట్ చేసుకొని వీటన్నిటిని మళ్ళీ అటాచ్ చేసుకుంటే మనకి పొడుగైన క్లాత్ అనేది వస్తుందన్నమాట. థ్రెడ్ పైపింగ్ క్లాత్ ఈ విధంగా మొత్తము రెడీ చేసుకొని మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి రెండిటికి సరిపోయిందండి. ఇంకా కొంచెం క్లాత్ మిగిలింది కూడా హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు. బట్ హ్యాండ్స్కి నేను మోస్ట్ ట్రెండింగ్ పఫ్ స్లీవ్స్ కుట్టి చూపిస్తున్నారు కదా, అదైతే కుట్టాను. ఇదిగోండి, నేనైతే బ్యాక్ నెక్కి ఈ విధంగా మొత్తము కూడా క్రాస్ పట్టీలే వచ్చినాయి కదా, వీటిల్ని ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాను అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓన్లీ మనకి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ క్లాత్ తోటే కాకుండా ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చుట్టూతూను రౌండ్స్ దగ్గర చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా చుట్టూతూ టక్స్ పెట్టుకొని ఇప్పుడు దీని లోపల పైపింగ్ పెట్టేసేసి పైపింగ్ థ్రెడ్ ఇది మెడపట్టి వేసినంత ఈజీగా వేసేసుకోవచ్చండి. నేను డబుల్ పాదంతో వేస్తున్నాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. పైపింగ్ అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు. 1-2 సార్లు నార్మల్ పాత బట్టల మీద ఒకసారి ట్రై చేయండి, వేస్ట్ క్లాత్ల మీద. అప్పుడు 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. పెద్ద బ్రహ్మాండం ఏమి కాదండి పైపింగ్ అయితే. ఇక్కడైతే మొత్తము స్టిచ్ చేసేసిన తర్వాత ఒకసారి మీకు ఓవర్ లుక్ చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.